భారత్పై ఎల్నినో పంజా గట్టిగా విసురుతోంది. పంటలకు గ్యారంటీ లేదు, డ్యాముల్లో నీరు లేదు, ఆహార భద్రతకే ఎసురు తెచ్చేలా ఉంది. అంతేకాదు ఇంధన భద్రతకు తూట్లు పొడుస్తోంది. ఏపీ తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదైంది. కాస్పియన్ సముద్రం సైతం ఎండిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు వాతావరణ నిపుణులు. ఎల్నినో ప్రభావం ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. తెలంగాణలో తాగునీటి కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి వనరులు ఇంకిపోతున్నాయి. ఇళ్లల్లో వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నా మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సరఫరా కూడా కష్టం కానుంది. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగునీటిని అందిస్తుండగా మరో 2 నెలలు మాత్రమే ఆయా ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మున్ముందు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండడంతో ప్రాజెక్టుల్లో నీరు ఉంటుందా, తాగునీరు అందుతుందా అన్న ఆందోళన నెలకొంది. హైదరాబాద్ మహానగరం నీటి కోసం అల్లాడుతోంది. ఇళ్లల్లో రోజుకు 2 బకెట్ల నీళ్లు దొరకడమే గగనమైపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 29 ప్రాంతాల్లో ఫీజోమీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలమట్టాలను కొలుస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 29 ప్రాంతాల్లో మే నెలతో పోల్చితే భూగర్భ జలాలు గణనీయంగా దిగువలో ఉన్నట్లు గుర్తించారు. భూగర్భ జలాలు పడిపోతుండటంతో నగరాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. చాలా మంది ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో పంటలకు గ్యారంటీ లేని పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఏపీని దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆకాశంలో చినుకు జాడలేదు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన వర్షాలు మాత్రం ముఖం చాటేశాయి. ఆకాశంలో మేఘాలు కరిగి వర్షించాల్సిన సమయంలో గ్లోబల్ వార్మింగ్, ఎల్నినో పంజా విసరడంతో భూగర్భ జలాలు పడిపోవడమే కాక ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు సైతం ప్రమాదకర స్థాయికి చేరాయి. ఎగువన కర్ణాటకలో సైతం వర్షాలు లేవు. ఆ పైన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నా వరదలు వచ్చేంతగా పడడం లేదు. ఇటు శ్రీశైలం జలాశయం దాదాపు అడుగంటిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.213 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్ డ్యాం పరిస్థితి ఇంతే. సాగునీటి సంగతి పక్కన పెడితే రాయలసీమలో తాగునీటికే కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఆహార భద్రతపైనే కాదు, భారత ఇంధన వ్యవస్థపై ఈ ఏడాది ఎల్నినో తీవ్ర ప్రభావం చూపనుంది. విదేశాలతో పోల్చితే మనపైనే ఎక్కువగా దెబ్బపడనుంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ఈ ప్రమాదాన్ని గుర్తించింది. 2026 జూలై నుంచి 2027 జూన్ వరకు విద్యుత్కు తీవ్ర ఇబ్బంది కలగనుంది. ఎల్నినో వల్ల వానలు, గాలులు తగ్గుముఖం పట్టాయి. దీంతో విండ్ పవర్, హైడ్రో పవర్ ఉత్పత్తి తగ్గిపోవడంతో దీనివల్ల పవర్ ప్రొడక్షన్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు వేడి వల్ల ఏసీల వినియోగం పెరిగి విద్యుత్కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. దేశంలో కేవలం అదనపు విద్యుత్ డిమాండే 10 టెరావాట్లకు చేరుకోనుంది. పునరుత్పాదక వనరుల నుంచి కోల్పోయిన ఉత్పత్తి, పెరిగిన డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే భారత్లో 18 టెరావాట్ల అంతరం ఉంది. ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన పెరుగుతోంది. ఫలితంగా 17 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల్లో బొగ్గు ద్వారా అత్యధికంగా 24 టెరావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 2027 వరకు కూడా అప్రమత్తులై ఉండి మనం చెప్పేటటువంటి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ చెప్పేటటువంటి సూచనలు, ఈ వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఎలా ఉంటాయి, దానికి అనుగుణంగా మన పంటలు ప్రణాళిక ఎలా చేసుకోవాలనేది తెలియచేయడం జరిగిందండి. రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వరి విస్తీర్ణం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం చేత
పూర్తిగా వర్షాలు పడకపోవడం అనేది ఉండదు. ఒక్కొక్కసారి పడతా ఉంటాయి, హెవీగా కూడా పడచ్చండి, ఎక్కువగా అధిక వర్షపాతం కూడా రావచ్చు. అటువంటి పరిస్థితులు ఎక్కువ రావటము, అది చూసుకుని రైతాంగం విత్తుకోవడం, పంటలు విత్తుకోవడం, తర్వాత ఎండిపోవటము జరుగుతుందని అక్కడ వాతావరణం, ఈ సముద్రం పైన ఉపరితలం బాగా వాతావరణం అధిక ఉష్ణోగ్రతలకు వేడెక్కడం వల్ల ఆ వేడిగాలులు ముఖ్యంగా ఆసియా దేశాలైనటువంటి భారతదేశానికి రావటం వల్ల నైరుతి ఋతుపవనాలు ఏదైతే మనకు వీస్తాయో వాటి ప్రభావం తగ్గి వేడి వాతావరణం నెలకొంటుందండి. ఈ పరిస్థితిని ఎల్ నినో అంటారు. అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండడము, వర్షపాతం తగ్గిపోవటము, అలాగే వర్షానికి మధ్యలో ఎక్కువగా అంతరం ఉండడం వల్ల ఏమిటంటే రైతులు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో రైతులు, వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉందని ముందస్తు సమాచారం భారత వాతావరణ శాఖ ఇచ్చిందండి. ఎల్నినో దెబ్బకు ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుగా చెప్పుకునే కాస్పియన్ సీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 3,75,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి సముద్రాన్ని పోలి ఉన్న కాస్పియన్ మరో 25 ఏళ్లలో ఎండిపోవడమే కాకుండా అక్కడ ఓ భయంకర ఎడారి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ తో విలవిల్లాడుతున్న ఈ మహా సరస్సుకు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన సూపర్ ఎల్నినో విపత్తు తోడయింది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ ఎల్నినో ప్రభావం వల్ల కాస్పియన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునిపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడ నీరంతా ఊహించని వేగంతో ఆవిరైపోతోంది. ఇది సముద్రంలా విస్తరించి ఉన్నప్పటికీ ఇతర సముద్రాలతో సహజ అనుసంధానం లేకపోవడంతో సాంకేతికంగా సరస్సుగా పరిగణిస్తారు.